సో ఇచ్చిన ప్రాబ్లమ్ని నేను అక్కడ అటాచ్ చేశాను చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఇంతవరకు డ్రా చేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఒక సర్కిల్ ఉంది, అంటే హిందీ అనే లాంగ్వేజ్ అంట, ఇది వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంట, ఇది వచ్చేసి తెలుగు లాంగ్వేజ్, ఇది వచ్చేసి మరాఠీ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్గా నెంబర్స్ ఇచ్చారు. మనకి ఇదంతా చూస్తూ కూర్చోకూడదు ఎగ్జామ్లో, ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళటమే ప్రాబ్లంకే వెళ్ళిపోవాలి. ఓకేనా? సో దీని కింద ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే ఈ పార్టే కదండి, ఓన్లీ ఇంగ్లీష్ 12. సో ఇదంతా కామన్గా వచ్చేస్తుంది కదా, అందుకని ఓన్లీ ఇంగ్లీష్ ఉంది ఏంటి 12 నెంబర్ ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ ద లాంగ్వేజెస్ ఓన్లీ. అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉండాలి. హిందీ అంటే సర్కిల్, ఇంగ్లీష్ అంటే ఇది, ఈ రెండే ఉండాలి, ఇంకా వేరే ఉండకూడదు. ఓకేనా? ఈ రెండే. సో ఓన్లీ సర్కిల్ అండ్ ఇది 5 మాత్రమే. ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇది కూడా కంబైన్ అవుతుంది తెలుగు, బట్ అందుకని 5 మాత్రమే. అర్థమైందా ఎందుకో 5 మాత్రమే తీసుకున్నాను? ఇప్పుడు ఇది తీసుకుంటే 12. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇదండి, ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళా, 12, 5, 2 ఉన్నాయి. 2 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ తెలుగు కూడా కంబైన్ అవుతుంది, బట్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ అంటే సర్కిల్ అండ్ దీంట్లో మాత్రమే ఉండాలి, ఇక్కడ మాత్రమే. ఏంటది 5. ఓకేనా? అలా కరెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇంత ముందే చూసాము. ఇప్పుడు ఇంక ఇది ఉండకూడదు, ఇది ఎక్కడో ఇక్కడ ఉంది మరాఠీ. సో ఆ మూడిటికి కామన్గా ఈ కింద స్క్వేర్ ఉంది, పైన స్క్వేర్ ఉంది, అలానే ఈ సర్కిల్ లోపల ఉంది. అలా మూడిటికి కామన్గా ఏముందండి 2. ఓకేనా? ప్రాబ్లం 3కి ఆన్సర్ ఏంటి 2. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ మరాఠీ అండ్ తెలుగు బోత్. ఈ క్వశ్చన్కి మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అక్కడ ఓన్లీ తెలుగు అండ్ మరాఠీ అనలేదు కదా, తెలుగు అండ్ మరాఠీ స్పీక్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు తెలుగు మరాఠీ అంటే ఈ ట్రయాంగిల్లో ఉండాలి, దీని లోపల ఉండాలి, రెండిటికి కామన్గా 6, 7 ఉన్నారు. అదేంటి మేడం, అవి సర్కిల్ లోపల ఉన్నాయి కదా, అలా ఎలా తీసుకున్నారు 7 అనేది? అంటే వాళ్ళు ఓన్లీ తెలుగు మరాఠీ అనలేదు కదా, ఓన్లీ తెలుగు మరాఠీ అని ఉంటే ఈ మధ్యలో ఉన్న హిందీ అనేది కలవకూడదు. బట్ తెలుగు మరాఠీ మాట్లాడేవాళ్ళు కావాలి, రెండింటినీ మాట్లాడేవాళ్ళు. ఇక్కడ 6, ఇక్కడ 7, ఈ రెండు, ఇక్కడ ఈ 6% తెలుగు మాట్లాడుతున్నారు, మరాఠీ మాట్లాడుతున్నారు, ఈ 7% మరాఠీ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు. ఇంకా వేరే వాళ్ళు కంబైన్గా మాట్లాడటం లేదు. కానీ ఇంకా వేరే లాంగ్వేజ్ మాట్లాడతారా లేదా అనేది మనకు అనవసరం. ఇప్పుడు అవి రెండు మాట్లాడుతున్నారా లేదా అని అడిగారు. సో ఈ 6% మాట్లాడుతున్నారు, ఈ 7% మాట్లాడుతున్నారు. సో మొత్తం ఎంతమంది 13. ఓకేనా? సో అయితే మీరు ఇక్కడ ఏంటంటే ఓన్లీ అని ఉంటే, ఓన్లీ మరాఠీ అని తెలుగు అని ఉంటే ఈ మధ్యలో ఉన్న హిందీ కూడా మాట్లాడే వాళ్ళని పక్కన పెట్టేసేయాలి. అనలేదు కాబట్టి ఆ 2 లాంగ్వేజెస్ మాట్లాడే ఇద్దరిని, ఇక్కడ పర్సన్స్ని ఇక్కడ పర్సన్స్ని తీసుకోవాలి. అంత మీనింగ్ ఉంటుంది క్వశ్చన్లో. ఓకేనా? నెక్స్ట్ 5th ప్రాబ్లం, హౌ మెనీ పర్సన్స్ కెన్ స్పీక్ ఆల్ ద లాంగ్వేజెస్. ఆల్ అంటే 4టికి కంబైన్గా ఉండాలండి. సో 4కి కంబైన్గా ఎక్కడన్నా ఉందండి. సో ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ మరాఠీ. ఇక్కడ తెలుగు 12 తీసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్. ఇక్కడేమో 10 అంటే ఓన్లీ తెలుగు. బట్ ఇక్కడ 3టికి కామన్గా ఉంది, హిందీకి, ఇంగ్లీష్కి అండ్ తెలుగుకి. బట్ ఇక్కడ ఏమన్నా మరాఠీ కలుస్తుందా? కలవటం లేదు. అంటే నన్ను అసలు లేవు 4 లాంగ్వేజెస్కి కామన్గా ఒక్క నెంబర్ కూడా లేదు కాబట్టి నన్ను. ఓకేనా?